నిఘా తెలుగు టీవీకి స్వాగతం. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో రైతు ప్రగతి రాష్ట్ర ప్రగతి అంటూ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీలో భాగంగా వినుకొండ నియోజకవర్గం 45,898 మంది రైతులకు 31.04 కోట్ల రూపాయలు జమ చేశారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూడా సంక్షేమం ఆగడం లేదన్నారు. అర్హత ఉండి సాయం అందని వారు 155-251 నెంబర్కు కాల్ చేయండి తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ 2వ స్థానంలో నిలవడం సిగ్గుచేటని విమర్శించారు. వినుకొండను ఉద్యాన పంటల హబ్గా అభివృద్ధి చేస్తామని, ఎకరాకు పందిళ్లకు ₹1,00,000 సాయం, డ్రిప్ పరికరాలపై 90% రాయితీ అందిస్తున్నట్లు జీవి తెలిపారు. పండ్ల మొక్కలు ఇవ్వడం, ఎరువులకు డబ్బులు ఇవ్వడం, ₹1,00,000 ఎకరానికి ₹1,00,000 దాకా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంది. రైతులు సబ్సిడీలు ప్రోత్సహిస్తుంది. ఈ అవకాశాలు అందిపుచ్చుకొని రావాలి. రైతాంగం కల్చర్ పంటలకి ఎకరానికి ₹1,00,000 సాయం చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ వేసుకుంటే 90% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తా ఉంది. 10 పైసలు నువ్వు ఖర్చు పెట్టుకుంటే 90 పైసలు ప్రభుత్వం ఇస్తుంది. నీ పొలంలో చక్కగా డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవచ్చు. కూరగాయ పందిళ్ళు నువ్వు వేస్తే ఎకరానికి 2 లక్షల నుండి 3 లక్షల ఆదాయం వస్తుంది రైతుకి. కానీ ప్రభుత్వం ప్రోత్సహించడం కోసం ₹1,00,000 ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తూ రైతులకు అండగా నిలబడింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ అవకాశాలన్నీ రైతుల ప్రోత్సాహం కోసమే. ఈ అవకాశాలన్నీ ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ఇస్తే అటువంటి ఈ డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ కావచ్చు, హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహకానికి సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ కూడా రైతులను ఆర్థిక ప్రగతిలో 10 మెట్లు ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మరి మైక్రోన్యూట్రియంట్లు ఇచ్చారా? డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు ఇవ్వలేదు రైతాంగానికి? ఆత్మహత్యల్లో దేశంలో నంబర్ 2 పొజిషన్ వచ్చిందండి. దేశంలోని ఆత్మహత్యల స్థానంలో వైసీపీ పాలనలో 2వ స్థానం ఉందంటే సిగ్గుసేటు. రైతులకు ఏం చేయలే. ₹3,000 ఫండ్ ఏర్పాటు చేస్తాము, రైతు గిట్టుబాటు ధర అందించడానికి 3,000 కోట్లు నిధులు కేటాయిస్తామన్నారు. ₹1 కేటాయించాల గత ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదు? గత ప్రభుత్వంలో ఆత్మహత్యలు ఎందుకు పెరిగినాయి? రైతులు గాలికి వదిలేశారు కాబట్టి, రైతుకి మీరు గిట్టుబాటు ధర ఇవ్వలేదు కాబట్టి. మరి ఈ రోజు ప్రభుత్వం రైతుల్ని గిట్టుబాటు ధర ఇస్తున్నాం, పొగాకు రైతులను ఆదుకున్నాం. అట్లాగే సకాలంలో ధాన్యం డబ్బులకి 24 గంటల్లో డబ్బులు ఇచ్చేసాం ధాన్యం కొన్న రైతులకి. మరి మీ ప్రభుత్వంలో ధాన్యం కొంటే ఆ డబ్బులు కూడా బకాయిలు పెట్టెళ్తే మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతులను ఆదుకుంది. ధాన్యం బకాయిలు మేము చెల్లించాం. అందుకోసం ఈ రోజు రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతి, రైతు ఆర్థిక ప్రగతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి. ఆ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విధంగా రైతులకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అన్నదాత సుఖీభవ పథకాన్ని 2వ విడత కూడా వెంటనే అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా సుమారుగా 47 లక్షల మందికి 9,372 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతూ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చి ఎవరికైనా ఏ రైతుకైనా అర్హత ఉన్న రైతుకి అందకపోతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయండి. వెంటనే అధికారులు స్పందిస్తారు. అర్హులైన ప్రతి రైతుకి అందజేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఒక్కసారి టోల్ ఫ్రీ నంబర్ చెప్తున్నా, రైతు సోదరులందరూ నోట్ చేసుకోండి. 155251 ఈ టోల్ ఫ్రీ నంబర్ అందరు రైతులందరూ నోట్ చేసుకోండి. 155251 ఈ టోల్ ఫ్రీ నంబర్ రైతులందరూ నోట్ చేసుకోండి. ఏ రైతన్నకి ఈ అన్నదాత సుఖీభావం అందకపోయినా వాళ్ళు వెంటనే ఈ టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేసినట్టే